తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున ఆర్థిక శుభాకాంక్షలు. ఇప్పుడు బాలకోటయ్య గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్పిన విషయాలు ఇక వారి గురించి అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి విజన్ అండి. అసలు మేము ఆశ్చర్యపోతాం. యాక్చువల్గా నాకు కూడా 58 ఇయర్స్, చంద్రబాబు నాయుడు గారికి 74 ఇయర్స్. ఎప్పుడు పోటీ పడితే నేనే పోటీ పడలేను ఆయనతోటి. అంటే నాది వయసు తక్కువైనా సరే నేను ఒక 2-3 గంటలు పనిచేస్తే రెస్ట్ తీసుకోవాలి. 4 గంటలు పనిచేస్తే పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ రోజుకి 18 గంటలు పనిచేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్ మనం 99లోనే చూసాం. తెలంగాణ ప్రాంతంలో 2020 అని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అందరూ చాలా మంది మేధావులు ఏంది 20 సంవత్సరాలకి ముందే విజన్ పెట్టాడు. అదే 20 సంవత్సరాల విజన్ ఇవాళ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. హైదరాబాద్ గ్రోత్ రేట్ కానీ ప్రతిదీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు విజనరీ అనే పేరు రావడానికి 2020 ఫార్ములా. అందుకనే ఈరోజు మళ్ళా రాబోయే తరాలకి యువతరానికి కావాల్సింది 2047 అంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. 2047 అంటే మనం అంటే భావి తరాలకి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా సహజం. నిజంగా కూడా ఇప్పుడు డివి శ్రీనివాస్ గారు మన బాలకోటయ్య గారు చెప్పినట్టు ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కార్యకర్తల్ని కొంత ఇగ్నోర్ చేసినట్టుగా, అంటే అట్లా ఇగ్నోర్ చేసినని కూడా కాదు, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఆ కోణంలోనే గతంలో 2014లో ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది, సర్ప్లస్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్లయినా బడ్జెట్ ని రూపొందించాలా, ఎక్కువ దీన్ని బాగా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి 24 గంటలు శ్రమించాడు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కొంత పార్టీని కొంత నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. బాలకోటయ్య గారు ఇప్పుడు అదే చెప్పబోయినట్టున్నారు. ఎందుకంటే 99లో వారు 96లో ముఖ్యమంత్రి అయినాక 99లో మళ్ళా ఒంటరిగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు ప్రజల ఆశీస్సులతో. అప్పుడు పార్టీ మీద ఏకాగ్రత ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఎట్లయితే పార్టీ మీద ఏకాగ్రత పెడుతున్నాడో ఆ రోజు 99లో కూడా అదే విధంగా పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలు యాక్చువల్గా 2019లో రిజల్ట్ వచ్చిన తర్వాత 23 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత నేను పర్సనల్ గా నోటీస్ లో ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి. వారితో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఎందుకు సార్ మరి ప్రజలు ఇంత చేసినా సరే మనకి 23 సీట్లే ఇచ్చారు కదా, ఇది ఎందుకు మనం అంటే లేదు ప్రజలు పొరపాటు పడ్డారు, నమ్మారు, మోసం పోయారు. మనం ప్రజల తరపున ఇన్ని సంవత్సరాలు మనకి ఇచ్చేశారు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మంది అని చెప్పి ఎన్నో అవమానాలు ఇటు అసెంబ్లీలో కానీ బయట కానీ చూసాం. ఇప్పుడు పెద్దలంతా చెప్పారు, వాటి గురించి మళ్ళీ చెప్తే టైం వేస్ట్ అయింది. అన్నిటిని భరించి మళ్ళా మాలాంటి వాళ్ళు బాధపడుతుంటే కూడా మమ్మల్ని సరిచేసేవాడు. ఇవన్నీ తాత్కాలికం అని లాస్ట్కి అంతిమ విజయం సాధించారు. అయితే ఆయనకి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎదురీత, ఎప్పుడు కూడా ఏదన్నా ఛాలెంజ్ వచ్చిందంటే దాన్ని తీసుకొని పైకి రావటం ఆయనకు బాగా అలవాటు. అంటే ఎన్నో రకాలైనటువంటి పార్టీకి వచ్చినటువంటి విపరీతమైనటువంటి వాటిని అధిగమించారు. చూసాం ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో రామ్లాల్ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని దించేశాడో నాదెండ్ల భాస్కరరావు పీరియడ్లో అప్పుడు ఉద్యమం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య యుద్ధం అన్ని పార్టీలతో కలిసి చేయటం వల్ల మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కూడా అడలెత్తిపోయింది. కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అటు ప్రజలకి మంచి చేయాలనే భావన, అడ్వాన్స్ గా ఆలోచించే శక్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకనే ఇవాళ మేము కూడా అంటే గత 40 ఏళ్లుగా ఈ పార్టీలో ఉన్నాం. అంటే ఆయన నాయకత్వంలో పనిచేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. రెండోది, అసలు భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకి, అంటే రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలి, రాజకీయ పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఏ విధంగా ఉండాలనేది ఇది తెలుగుదేశం ఒక రోల్ మోడల్ అండి. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా అట్లా ఉండదు. 40 ఏళ్లుగా ఒక ప్రాంతీయ పార్టీ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. దాన్ని అంటే ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు కార్యకర్తలను అప్డేట్ చేస్తూ, నాయకులను అప్డేట్ చేస్తూ, ఆయన కూడా ప్రతిరోజు విద్యార్థి, ప్రతిరోజు అప్డేట్ అవుతారు. వారు కూడా మమ్మల్ని అప్డేట్ చేస్తారు. ఇది
ఇది ఏంటి, వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కానీ వచ్చిన ఆర్థిక వ్యవస్థను కానీ ప్రజలకు ఉపయోగపడాలి అనేది ఎక్కువ వారి భావన. అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా ప్రపంచ దేశాల్లో మనం అరెస్ట్ అయితే ఏ నాయకుడికి రానంత సానుభూతి అన్ని దేశాల్లో కూడా ధర్నాలు చేశారు. అంటే ఆయన గుర్తింపు అనమాట. ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, భారతదేశంలో 30 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ అంత ఐడెంటిటీ రాలా. కారణం ఏంటంటే ఆయన విజనరీ కొరకే. కాబట్టి ఆయన ఇప్పుడు ఏంటి, తెలంగాణ ఆంధ్ర అనగానే ఇక్కడ మళ్ళా నేను రాజకీయాల జోలికి బోట్ల టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమంటది, ప్రాంతీయవాదం అంటది. ఇప్పుడు మళ్ళా నీటుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అట్లా ఆలోచించాల. భౌగోళికంగా విడిపోయాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి అనేది ఆయన ఎప్పుడు ఎక్కడ స్పీచ్ల్లో చూసినా, 14లో ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒకటే చెప్తాడు, భారతదేశంలో 30 రాష్ట్రాల్లో తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా